evening to all students. Today's session we are going to discuss alkenes. Alkenes లో ఇథిలీన్ ప్రిపరేషన్, ఇథిలీన్ అనొచ్చు, ఈథీన్, C2H4 అన్నమాట. వాటి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో ఆల్కేన్స్లో ఈథేన్ ప్రిపరేషన్, సో వాటి యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సెషన్లో ఇథిలీన్ C2H4 ప్రిపరేషన్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుందాం. Describe two methods of preparation of ethylene. Give equation for the reactions of ethylene with the following: ozone, hypohalous acid, cold and dilute alkaline KMnO4. Cold and dilute అని చదువుకోవాలి, alkaline KMnO4. So heated with O2 at high pressure. So describe two methods of preparation of ethylene. First of all, I am going to discuss methods of preparation of ethylene. Methods of preparation of ethylene. Methods of preparations of ethylene. Ethylene ni manam ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఇథైల్ హాలైడ్. డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఇథైల్ హాలైడ్. ఇథైల్ హాలైడ్ డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఇథైల్ హాలైడ్. ఇక్కడ డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఇథైల్ హాలైడ్లో మనం ఇథైల్ హాలైడ్లో మనకి ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ క్లోరైడ్, ఇథైల్ ఐడైడ్ తీసుకోవచ్చు. సో నేను ఇథైల్ హాలైడ్లో ఇథైల్ బ్రోమైడ్ తీసుకుంటున్నా. సో ఇథైల్ హాలైడ్ అనొచ్చు, ఆల్కైల్ హాలైడ్ కూడా అనొచ్చు. ఆల్కైల్ హాలైడ్. సో ఆల్కైల్ హాలైడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా స్టూడెంట్స్. ఆల్కైల్ హాలైడ్ CH3, CH2Br. సో దీని పేరు ఇథైల్ బ్రోమైడ్. CH3, CH2Br, ఇథైల్ బ్రోమైడ్. ఈ ఇథైల్ బ్రోమైడ్లో హైడ్రోజన్ హాలోజన్ని రిమూవ్ చేయడాన్ని మనం డీహైడ్రోహాలోజినేషన్ అంటాం. Removal of hydrogen halogen from alkyl halide is called dehydrohalogenation antam. So it reacts with alcoholic KOH, alcoholic KOH. ఈన్ ఫామ్ అవ్వాలంటే ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ చేయాలి. ఇక్కడ ఈ HBr రిమూవ్ అయింది. HBr రిమూవ్ అయిపోయి మనకి ఇథిలీన్ అనేది ఫామ్ అయింది. ఇథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2. చూడండి ఇక్కడ CH2 రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి, CH2 డబుల్ బాండ్. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సింగిల్ బాండ్ బికమ్స్ డబుల్ బాండ్గా ఫామ్ అయింది. ఇక్కడ HBr రిమూవ్ అయిన HBr సో ఇలా దీంతో ఇన్వాల్వ్ అయింది. సో బ్రోమిన్ కేతో రియాక్ట్ అయ్యి KBr గాను, అలానే OH హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి H2Oగా ఫామ్ అయింది. H2O ఫామ్ అయింది, ఇథిలీన్ అనేది ఫామ్ అయింది. when hydrogen and halogen, removal of hydrogen and bromine from ethyl halide, from ethyl bromide is called dehydrohalogenation reaction. When ethyl bromide chloride iodide reacts with alcoholic KOH to form ethylene. దీని ఒక స్టేట్మెంట్ పైన రాసిన స్టూడెంట్స్, స్టేట్మెంట్ రాసిన. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి డీహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ అనమాట. డీహాలోజినేషన్ చేస్తాం. సో 1,2 డైబ్రోమో ఈథేన్ని జింక్ ఇందు ఆల్కహాల్లో తీసుకుంటే మనకి ఇథిలీన్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి ZnBr2 రిమూవ్ అవుతుంది అనమాట. అది అక్కడ ఓన్లీ హాలోజన్స్ని రిమూవ్ చేయడం అనమాట. దీని కంటిన్యూషన్ ఉంది. ఆఫ్ ఇథైల్ హాలైడ్కి స్టేట్మెంట్ రాస్తున్నాం. dehydrohalogenation means dehydrohalogenation
reaction means removal of hydrogen and halogen, removal of hydrogen and halogen, హైడ్రోజన్ అంటే బ్రోమిన్ అనొచ్చు లేదంటే హాలోజన్. హాలోజన్ అంటే మీ ఇష్టం, ఏదైనా హాలోజన్స్ అనేవి ఉండొచ్చు. ఇక్కడ మనకి బ్రోమిన్ ఉంది, బ్రోమిన్, క్లోరిన్, అయోడిన్ ఏదైనా రిమూవ్ అవ్వచ్చు. హైడ్రోజన్ అండ్ హాలోజన్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్, ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్ అంటే బాగుంటుంది. ఆల్కైల్ హాలైడ్ ఫ్రమ్ ఇథైల్ బ్రోమైడ్, ఫ్రమ్ ఇథైల్ chloride, from ethyl iodide is called alkyl halide, is called dehydrohalogenation. Dehydrohalogenation when ethyl bromide or ethyl chloride or ethyl iodide reacts with alcoholic potassium hydroxide, reacts with alcoholic potassium hydroxide, alcoholic potassium hydroxide, alcoholic potassium hydroxide to form ethylene, and dehydrohalogenation takes place. Ethylene dehydrohalogenation takes place. దీన్ని dehydrohalogenation అంటాం. This reaction is known as beta elimination reaction. ఇది ఫంక్షనల్ గ్రూప్ అయింది, ఇది ఆల్ఫా, ఇది బీటా. సో ఇక్కడ మన ఈ రియాక్షన్ మనం బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్. This reaction is known as beta elimination reaction. Beta elimination reaction. Beta elimination, when hydrogen is removed from the adjacent, hydrogen is removed from beta carbon. When hydrogen atom is removed from adjacent, లేదంటే from beta carbon, దీన్ని మనం డీహైడ్రోహలోజినేషన్ రియాక్షన్ అంటాం. స్టూడెంట్స్ ఒకసారి రీకాల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనం ఇది ఇథైల్ బ్రోమైడ్ స్టూడెంట్స్, ఇది ఫంక్షనల్ గ్రూప్ అయింది, ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆల్ఫా కార్బన్, ఈ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అనమాట, ఇది ఆల్ఫా. సో దీని పక్కన ఉన్నది బీటా. ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా, బీటా హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి మనం బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. సో టోటల్గా మనం హైడ్రోజను బ్రోమిన్ రెండింటిని రిమూవ్ చేస్తున్నాం. ఈ హైడ్రోజన్ బ్రోమిన్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కేతో బిఆర్ యాడ్ అయింది, ఓహెచ్తో హైడ్రోజన్ యాడ్ అయింది. సో బై ప్రోడక్ట్ కేబిఆర్ H2O, ethylene KBr plus H2O. Dehydrohalogenation means removal of hydrogen and halogen from alkyl halide. Hydrogen halogen alkyl halide లో నుంచి రిమూవ్ అవడాన్ని is called dehydrohalogenation అంటాం. హాలోజన్స్ అంటే బ్రోమిన్, క్లోరిన్, ఐడిన్ ఏదైనా మనం తీసుకునే ఆల్కల్ హాలైడ్ ని బట్టి ఉంటుంది. ethyl bromide or ethyl iodide
ethyl chloride, ethyl bromide, ethyl chloride, ethyl iodide reacts with alcoholic potassium hydroxide to form ethylene and dehydrohalogenation takes place. This reaction is known as beta elimination reaction when hydrogen atom is removed from beta carbon. So next second preparation dehalogenation of so alkyl halide అనమాట 1,2 డైబ్రోమోఈథేన్ నుంచి మనం జింక్ తో రియాక్ట్ చేస్తాం. సో జింక్ ని ఎక్కడ తీసుకుంటాం అంటే జింక్ డస్ట్ ని ఆల్కహాల్ లో తీసుకున్నప్పుడు రియాక్ట్ అయ్యిద్ది అనమాట. సో మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలీన్ లో సెకండ్ మెథడ్ dehalogenation. ఈ డీహాలోజినేషన్ మనం 1,2 డైబ్రోమోఈథేన్ జరిగింది. సో ఆర్గానిక్ లో మెయిన్ ఈక్వేషన్ రాసుకొని స్టేట్మెంట్ 1 గా రాసుకోవడం నేర్చుకోండి స్టూడెంట్స్. దీని పేరు 1,2 డైబ్రోమోఈథేన్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఫస్ట్ పొజిషన్ లో బ్రోమిన్, సెకండ్ పొజిషన్ లో బ్రోమిన్ ఉంది కాబట్టి 1,2 డైబ్రోమోఈథేన్. 1,2 డైబ్రోమోఈథేన్ reacts with zinc dust. So in an alcohol, in the presence of alcohol అనొచ్చు, to form ethylene. Dehalogenation takes place. 2 bromines are removed. So from 2 carbons అన్నమాట, 2 carbons నుంచి 2 bromines remove అయ్యి to form ethylene plus ZnBr2. దీని స్టేట్మెంట్ చూడండి స్టూడెంట్స్. స్టేట్మెంట్ ఇక్కడ మనం ఎలా ZnBr2 రిమూవ్ అయింది, ZnBr2. సో ఇథిలీన్ అనేది ఫామ్ అయింది. సో సింగిల్ బాండ్ డబుల్ బాండ్గా ఫామ్ అయింది. చూడండి దీని ఒక స్టేట్మెంట్. when 1,2 డైబ్రోమోఈథేన్ when 1,2 డైబ్రోమోఈథేన్ first removal of halogens. The removal of halogens from 1,2 dibromoethane are called dehalogenation. So 2 halogens remove చేయడాన్ని మనం dehalogenation అంటాం. When 1,2 dibromoethane reacts with zinc dust in the presence of alcohol in an alcohol solution, alcoholic solution లేదంటే alcohol solution to form ethylene లేదంటే solution 2 bromines are removed from 2 bromine atoms are removed and ethylene is formed సో ఇందాక మనం రాసిన క్వశ్చన్లో మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ 2 అడిగాడు స్టూడెంట్స్, 2 రాసాం. సో తర్వాత మనం ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుందాం. సో ఇచ్చిన ప్రాపర్టీస్ ఫస్ట్ ఓజోన్తో రియాక్షన్, హైపోహాలస్తో రియాక్షన్, అలానే సో బేయర్స్ రియేజెంట్ అనమాట, కోల్డ్ డైల్యూట్ ఆల్కలైన్ KMnO4తో రియాక్షన్, పొలిమరైజేషన్ రియాక్షన్. బిగినింగ్లో నేను క్వశ్చన్ రాసా, ఆ ప్రాపర్టీస్ని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ డీహాలోజినేషన్ అంటే డి అంటే రిమూవ్ చేయటం, సో హాలోజన్స్ అంటే హాలోజన్స్ని రిమూవ్ చేయటం. ద రిమూవల్ ఆఫ్ హాలోజన్స్ ఫ్రమ్ 1,2 డైబ్రోమోఈథేన్ ఆర్ కాల్డ్ డీహాలోజినేషన్. 1,2 డైబ్రోమోఈథేన్లో 2 హాలోజన్స్ని రిమూవ్ చేయడం. సో ఎలా రిమూవ్ చేస్తామంటే when 1,2 డైబ్రోమోఈథేన్ reacts with zinc dust in an alcoholic solution
2 bromine atoms are removed. 2 bromine atoms removed అవుతాయి and ethylene is formed. Next, chemical properties. I am going to discuss chemical properties. Chemical properties of ethylene. Chemical properties of ethylene.